కొంత గందరగోళంలో ఉందనే చెప్పాలి. మహిపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరి తాను తప్పు చేశానంటున్నారు. కాంగ్రెస్లో చేరడం వల్ల వెంట్రుక మందం కూడా లాభం జరగలేదని, బీఆర్ఎస్ పార్టీ తనకు తండ్రి లాంటిదని, 3 సార్లు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచానని, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి అంటూ ఆయన పిలుపునిస్తున్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతుగా ప్రచారం చేసే అవకాశం ఉందన్న చర్చ కూడా జరుగుతుంది. ఎమ్మెల్యే గూడెం వ్యాఖ్యలతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో దుమారం రేగుతోంది. తిరిగి బీఆర్ఎస్ వైపు జంపింగ్ ఎమ్మెల్యేల్లో కొంతమంది చూస్తున్నారు అన్న చర్చ కూడా జరుగుతోంది. ఈ వరుస వివాదాలతో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొంత గందరగోళంలో ఉందనే చెప్పాలి. పటాన్ చెరు ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ నుంచి గెలిచారు. ఆ తర్వాత సుమారుగా జూలై టైంలో తిరిగి ఇప్పుడు ఆయన కాంగ్రెస్లో చేరారు అంటూ అప్పుడు మనం వార్తలు చూసాం. అయితే కేవలం కొన్ని కారణాల రీత్యా అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా కాంగ్రెస్కు నేను దగ్గరయ్యాను అంటూ గతంలో ఆయన కామెంట్స్ చేయడాన్ని మనం చూసాం. కానీ ఇప్పుడు తర్వాత బీఆర్ఎస్ కోర్టుకు వెళ్ళడం, జంపింగ్ ఎమ్మెల్యేల విషయంలో కోర్టులో ఆ కేసు ఉండడం, ఆ సమయంలో మహిపాల్ రెడ్డి ఇచ్చినటువంటి సమాధానం కూడా మనం చూసాం. తాను వెళ్ళలేదు, పార్టీ మారలేదు అంటూ చెప్పారు. కేవలం ఏదో 3 రంగుల కండువా కప్పితే కప్పుకున్నానే తప్ప వేరే కారణం ఏం లేదని చెప్పేసి ఆయన చెప్పడం, తర్వాత ఆయనకు స్పీకర్ నుంచి క్లీన్ చిట్ రావడం ఈ విషయంలో మనం చూసాం. సో అనర్హత పిటిషన్ కొట్టివేయడం ఆయన విషయంలో మనం చూసాం. అయితే ఓవరాల్గా కాంగ్రెస్లోకి రావడం వల్ల తనకి ఏమాత్రం లాభం జరగలేదని గూడెం మహిపాల్ రెడ్డి భావిస్తున్నారు. ఇప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చాలా సంచలనంగా ఉన్నాయి. అసలు ఆయన ఏమన్నారు, త్వరలో బీఆర్ఎస్లోకి నిజంగా తిరిగి రాబోతున్నారా అనేది ఒకసారి చూద్దాం. పరిస్థితులను బట్టి ఒక అడుగు తప్పుటట్టు వేయడం జరిగింది. వేసినా మనకు అక్కడ ఏమాత్రం కింద నియోజకవర్గానికి, నియోజక ప్రజలకు, నాకు ఎక్కడ ఒక ఇంటిక మందము లాభం జరగలేదు. అన్ని కోడ్ ద్వారానే చూసుకుంటా ఉన్నాం. కాబట్టి అందుకే ఆలోచన చేసి ఈరోజు కన్న తల్లిదండ్రులను మరవకుండా 3 సార్లు నాకు టికెట్ ఇచ్చి మీ అందరి ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినాం. కాబట్టి రేపు మనకందరూ మీరందరూ కష్టపడి చేసిరు. ఉన్న పరిస్థితులను బట్టి ఒక అడుగు తప్పుటట్టు వేయడం జరిగింది. వేసినా మనకు అక్కడ ఏమాత్రం కింద నియోజకవర్గానికి, నియోజక ప్రజలకు, నాకు ఎక్కడ ఒక ఇంటిక మందము లాభం జరగలేదు. అన్ని కోడ్ ద్వారానే చూసుకుంటా ఉన్నాం. కాబట్టి అందుకే ఆలోచన చేసి ఈరోజు కన్న తల్లిదండ్రులను మరవకుండా 3 సార్లు నాకు టికెట్ ఇచ్చి మీ అందరి ఆశీర్వాదంతో బీఆర్ఎస్ పార్టీ మీద గెలిచినాం. కాబట్టి రేపు మనకందరూ మీరందరూ కష్టపడి చేసిరు. ఉన్న పరిస్థితులు సో చాలా క్లియర్గా ఆయనే చెప్తున్నారు. ఏదో కొన్ని తప్పటడుగులు పడ్డాయి, నన్ను 3 సార్లు గెలిపించారు, నన్ను ఆదరించారు నా ప్రజలు, ఏదో కొన్ని తప్పటడుగులు పడ్డాయి అని చెప్పి కొంత రియలైజేషన్ ఆయన చూపిస్తున్నారు. అట్ ది సేమ్ టైం మహిపాల్ రెడ్డితో పాటు మరికొంతమంది జంపింగ్ ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు తిరిగి బీఆర్ఎస్లోకి వెళ్ళడానికి ఆలోచిస్తున్నారని, ఇప్పటికే బీఆర్ఎస్లో ఉన్నటువంటి ముఖ్యమైన నాయకులతో మహిపాల్ రెడ్డి టచ్లో ఉన్నారంటూ చర్చ జరుగుతోంది. మరి అలాగే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఆయన ప్రచారం చేసే అవకాశం కూడా ఉంది అంటున్నారు. సో మధుని అడిగి డీటెయిల్స్ తెలుసుకుందాం. మధు, ఏదో తప్పు జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక ఇప్పటికైనా నాకు తెలిసి వచ్చింది అన్నట్లుగా మహిపాల్ రెడ్డి మాట్లాడుతున్నారు. త్వరలో మళ్ళీ అఫీషియల్గా బీఆర్ఎస్లోకి ఆయన రాబోతున్నారు. అంటే ఆయన బీఆర్ఎస్లో ఉన్నారని చెప్పుకుంటున్నప్పటికీ జరిగినటువంటి తతంగం అంతా అందరికీ తెలుసు కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మళ్ళీ బీఆర్ఎస్ కండువా కప్పుకొని ఆయన బయట తిరగబోతున్నారా, రేపు మున్సిపల్ ఎన్నికల్లో ఆయన ప్రచారం కూడా చేయబోతున్నారా, అండ్ ఆయనతో పాటు మరికొంతమంది నిజంగానే తిరిగి బీఆర్ఎస్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయా జంపింగ్ ఎమ్మెల్యేలు, ఏం జరుగుతుంది, ఎందుకు ఆయన నాకు ఏ ఉపయోగం లేదు అని ఎందుకు అంటున్నారు, ఏం జరిగింది అసలు? ఎగ్జాక్ట్లీ, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గూడెం మహిపాల్ రెడ్డి పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చాయి. మైనింగ్ కి సంబంధించి, తర్వాత వాళ్ళ తమ్ముడి పైన గూడెం మహిపాల్ రెడ్డి పైన తీవ్రమైన ఆరోపణలు రావడము, కేసు ఫైల్ కావడము, తర్వాత ఆ జైలుకి వెళ్ళి వచ్చినటువంటి సందర్భంలో సో వాటి నుంచి తప్పించుకోవడానికి గూడెం మహిపాల్ రెడ్డి ప్రజల సంబంధించినటువంటి తీర్పును కాదని చెప్పేసి బీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ పార్టీకి వెళ్లారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇంతవరకు ఇది అందరికీ తెలిసిందే. మొన్నటి దాకా కూడా ఏ పార్టీలో ఉండాలో ఆ పార్టీలోనే ఉన్నానంటూ సమాధానం చెప్పినటువంటి గూడెం మహిపాల్ రెడ్డి రీసెంట్ గా బీఆర్ఎస్ ఫ్లెక్సీలో తన ఫోటో వేయించుకున్నారు. రీసెంట్ గా గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు హరీష్ రావుని కలిశారు, ఆయనతో మాట్లాడారు.
సో ఇప్పుడు డైరెక్ట్ మున్సిపల్ ఎన్నికల ముంగట డైరెక్ట్ గా గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ లోకి వెళ్ళేందుకు వెంట్రుక మందం కూడా నాకు ఏం లాభం జరగలేదు. అయినా బీఆర్ఎస్ పార్టీ నాకు తండ్రి లాంటి పార్టీ, 3 సార్లు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచాను, అనవసరంగా తప్పు చేశాను, కాంగ్రెస్ పార్టీలోకి పోయి కాంగ్రెస్ పార్టీ అందులోకి తప్పటడుగు వేసి కాంగ్రెస్ పార్టీలో చేరాను. కాంగ్రెస్ లో చేరడం వల్ల వెంట్రుక మందం లాభం జరగలేదు, నష్టం జరిగింది. వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలి. సో ఈ స్టేట్మెంట్ మరి జనాలు నమ్ముతారా ఏందనేది చూడాలి. చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి పటాన్ చెరువుకు సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీలో ఉంది. పటాన్ చెరువులో ఇద్దరు తలపడినటువంటి పరిస్థితి, అంటే ఒక రకంగా ముగ్గురు తలపడినటువంటి పరిస్థితి. గూడెం మైపాల్ రెడ్డి, తర్వాత కాటా శ్రీనివాస్ గౌడ్, నీలం మధు ముదిరాజ్, ఈ ముగ్గురు తలపడినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఆ ముగ్గురు సేమ్ పార్టీలో ఉన్నారు. ఒక బీజేపీ నుంచి నిలబడ్డటువంటి వ్యక్తి మాత్రమే సపరేట్ గా ఉన్నటువంటి పరిస్థితి. కానీ మిగతా వాళ్ళంతా కూడా ఒకే పార్టీలో చేరినటువంటి పరిస్థితి. పెద్ద అసమ్మతి నడుస్తా ఉంది అక్కడ ఆల్రెడీ. కాటా శ్రీనివాస్ గౌడ్ అయితే గూడెం మైపాల్ రెడ్డి వర్గాన్ని వ్యతిరేకిస్తా ఉన్నారు. తర్వాత నీలం మధు ముదిరాజ్ ఏమో సైలెంట్ గా ఆయన పని చేసుకుంటూ పోతా ఉన్నారు. ఆయన మెదక్ ఎంపీగా కూడా పోటీ చేశారు కాబట్టి. కేవలం ఒక నందీశ్వర్ గౌడ్ మాత్రమే బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి అభ్యర్థి, ఆయన మాత్రం సైలెంట్ గా ఆయన పైన ఆయన చేసుకుంటున్నారు. 3 పార్టీల నుంచి పోటీ చేసిన వాళ్ళు ఒకే పార్టీలో ఉన్నటువంటి పరిస్థితి. పెద్ద పంచాయతీ నడుస్తా ఉంది. సో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని తట్టుకోలేకపోతున్నారు. కాటా శ్రీనివాస్ గౌడ్ పెడతా ఉన్నటువంటి పొలిటికల్ కాకని గూడెం మైపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నా కూడా దాన్ని కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితి. మొత్తం కాంగ్రెస్ అంతా కూడా మొత్తం కాటా శ్రీనివాస్ గౌడ్ వెంట నడుస్తా ఉంది పటాన్ చెరువుకు సంబంధించిన. సో కాంగ్రెస్ అంతా కూడా పటాన్ చెరువు ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా గూడెం మైపాల్ రెడ్డి ఉండడానికి సిద్ధంగా లేరు, వ్యతిరేకిస్తా ఉన్నారు. అడుగున ఆయనను అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి మధ్యకాలంలో. సో ఇక తప్పదు, కాంగ్రెస్ పార్టీలో ఉన్నా నేను నాకు పెద్దగా లాభం జరిగేటువంటి పరిస్థితి లేదనేటువంటిది ఆయన గతంలో మాట్లాడారు. ఈ మధ్యకాలంలో మళ్ళీ ఇప్పుడు డైరెక్ట్ గా బహిరంగంగా మాట్లాడినటువంటి సిచ్యువేషన్. ఈ మధ్యకాలంలో స్పీకర్ తీర్పిచ్చారు. గూడెం మైపాల్ రెడ్డి టెక్నికల్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే, ఆయన పార్టీ మారారు అనడానికి ఇలాంటి ఆధారాలు ఏమైనా స్టేట్మెంట్ చేయడం, కొన్ని రోజుల్లోనే గూడెం మైపాల్ రెడ్డి స్టేట్మెంట్ చేయడం, మళ్ళీ ఆయన బీఆర్ఎస్ కు వెళ్లేటువంటి అవకాశం ఉంది. అసలు గూడెం మైపాల్ రెడ్డి హరీష్ రావు వ్యక్తి, హరీష్ రావుకు సంబంధించి అత్యంత సన్నిహితుడు. హరీష్ రావు మళ్ళీ ఆయనను యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ పార్టీలోకి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాకపోతే కేసీఆర్ ఏం చేస్తారు అనేటువంటిది చూడాలి. గతంలో కేటీఆర్ ఒక స్టేట్మెంట్ చేశారు, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ కాళ్ళు మొక్కిన తీసుకోమనేటువంటి స్టేట్మెంట్ చేశారు. అంటే మరి ఇప్పుడు వస్తే తీసుకుంటారా, కాళ్ళు మొక్కితే తీసుకుంటారా, లేకపోతే ఎట్లా అనేటువంటిది గత కొంతకాలంగా పొలిటికల్ సర్కిల్ చర్చ జరుగుతూనే ఉంది. సో గూడెం మైపాల్ రెడ్డి మరి కేసీఆర్ కాళ్ళు మొక్కి వస్తే యాక్సెప్ట్ చేసేటువంటి అవకాశం ఉందా? బీఆర్ఎస్